కర్నూలులో ట్రావెల్స్ బస్సు దగ్ధమైనటువంటి ప్రదేశంలో అక్కడ ఇంకొక ప్రమాదం జరిగింది. బస్సును తొలగిస్తుండగా క్రేన్ సాయంతో ఆ కాలిపోయినటువంటి బస్సును పక్కకు తొలగిస్తుండగా క్రేన్ కూడా బోల్తా పడింది. క్రేన్ డ్రైవర్కు గాయాలైనటువంటి పరిస్థితి. ఈ బస్సు ప్రమాదంలో ఇప్పటికే 20 మంది చనిపోయారు. ఆ మృతదేహాలన్నింటిని కూడా బంధువులకు అప్పగించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో చీకటి రాత్రిని మిగిల్చినటువంటి పరిస్థితి. ఎన్నో ఆశలతో వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వాళ్ళు అదే చివరి ప్రయాణంగా మిగిలినటువంటి పరిస్థితి. ఇప్పటికే 20 మంది చనిపోయారు. అంటే ఆ చనిపోయినటువంటి కాలిపోయినటువంటి మృతదేహాలు కూడా ఇంకా ఎవరిది ఏంటనేది కూడా కనిపెట్టలేదు. ఎందుకంటే పూర్తిగా కాలి బూడిదైపోయి మాంసం ముద్దలాగా అయిపోయినటువంటి పరిస్థితి. తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి చిన్న గాయాలైనవి కావచ్చు, తర్వాత పూర్తిగా మాంసపు ముద్దలాగా తయారైన వాటన్నింటినీ కూడా అధికారులు వాటిని ఆసుపత్రులకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కాలి బూడిదైపోయినటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సుని రోడ్డు పక్క నుంచి తొలగించడానికి ఒక క్రేన్ తీసుకొచ్చారు. క్రేన్ సాయంతో ఆ భారీ బస్సును తొలగిస్తున్నటువంటి క్రమంలో ఆ క్రేన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది, కూలిపోయింది. ఈ ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ విజువల్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. బస్సును తొలగించడానికి వచ్చినటువంటి క్రమంలో ఆ క్రేన్ డ్రైవర్ కూడా ఒక్క ఉదుటున ఆన్ ది స్పాట్ సడన్గా ఏమైందో తెలీదు, దాన్ని ఆ బస్సుని ఇట్లా పక్కకు జరుపుతుంటే మరి ఆ బరువు ఎక్కువైపోయిందా, బరువును లాగలేకపోయిందా, ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి ఆ క్రేన్ కూడా కిందకి పడిపోయినటువంటి పరిస్థితి, ఒక పక్కకి పూర్తిగా ఒరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. వెంటనే ఇంకొక క్రేన్ కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే పడిపోయినటువంటి క్రేన్ అందులో డ్రైవర్ ఉన్నాడు, ఉన్న పళంగా అట్లాగే పడిపోయాడు. అట్లా పడిపోవడం వల్ల అతనికి కాలికి కూడా గాయమైంది. అతనికి సపర్యలు చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు, ఇతర అధికారులు, రెస్క్యూ టీం అంతా ఉన్నారు. వెంటనే అతనికి కాలు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది, గాయమైపోయినటువంటి పరిస్థితి. వెంటనే అతన్ని కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఆ గాయాలైనటువంటి అక్కడ ఆ కాలుని కూడా వాళ్ళు సపర్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అంటే అసలు ఆ ప్రదేశానికి ఏవైనా శక్తులు ఉన్నాయని చెప్పి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ స్థానికులందరూ కూడా ఇక్కడ ఈ ప్రదేశం ఏమైనా ప్రమాదాలకి నిలవగా మారిపోయిందా, ఒక బస్సు తగలబడిపోయింది, 20 మంది చనిపోయారు, ఘోర ప్రమాదం జరిగింది, గతంలో ఎప్పుడు చూడని ఘటన మేము చూసాం, ప్రత్యక్ష సాక్షులైతే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద కేకలు, అరుపులు వినిపించినాయి తగలబడిపోయే టైంలో. ఇప్పుడు ఈ బస్సు కదిలించడానికి వస్తే ఇది కూడా పడిపోవటం ఏంటని చెప్పి అక్కడ స్థానికులు కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బస్సును లాగుతున్న క్రమంలో కింద భూమి మీద బ్యాలెన్స్ సరిగా లేకపోవటం వల్ల ఆ బరువుగా ఇట్లా లాగుతున్న క్రమంలో ఈ చక్రాలు ఇట్లా బెండ్ అయిపోయి ఒక పక్కకు ఒరిగిపోయినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ ఇంకా ఆయన అదృష్టం బాగుంది, తీవ్రమైనటువంటి గాయాలు కాలేదు, చిన్న స్వల్ప గాయాలతో నేను బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం కూడా జరగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు ఆ 20 మంది మృతదేహాలు బంధువులకు అప్పగించే కార్యక్రమం జరుగుతుంది. హోంమంత్రి అనిత గారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు, యంత్రాంగం అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యల్లో భాగంగానే ఈ కాలిపోయినటువంటి బస్సును తొలగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి ఆ క్రేన్ కింద పడిపోతే ఇతర కూడా పరిస్థితి కొంచెం విషమంగా ఉండేది. కానీ అదృష్టం కొద్దీ అతను పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని చెప్పాలి.